సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మధ్యతరగతి వారికి ఒక శుభవార్త. సహజంగా మన డబ్బును పెంచుకోవాలని మనం కోరుకుంటాం. ఏదైనా ఉద్యోగం చేసో, ఉపాధి కల్పించుకోనో, వ్యాపారం చేసో, మొత్తం మీద మన డబ్బును పెంచుకోవడం ద్వారా మన కోరికలు, మన కలలు, మన ఆశలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి పథకాన్ని పోస్ట్ ఆఫీసులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏమిటి ఆ పథకం? దానివల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ లాభాలను మనం ఎలా ఆస్వాదించే అవకాశం ఉంది? మనం ఎంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది? మనకు ఎంత ఆదాయం వస్తుంది? మనకు దానివల్ల మొత్తం కలిపి ఎంత వస్తుందో ఈ విషయాలని మనం వివరంగా తెలుసుకుందాం. 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకంలో 5 సంవత్సరాలు ఈ పథకం ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు డిపాజిట్ చేసిన డబ్బుని 5 ఏళ్ల దాకా విత్డ్రా చేయనప్పుడు మాత్రమే మీకు ఈ లాభాలు కలుగుతాయి. దీన్ని పోస్ట్ ఆఫీసు టైం డిపాజిట్ పథకం అంటారు, పిఓటిడి అని పిలుస్తారు. ఈ పథకంలో 2.25 లక్షలు అంటే 2,25,000 రూపాయలు మీరు అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు వేసి టర్మ్ డిపాజిట్ కింద మీరు దాన్ని కన్వర్ట్ చేసినట్టుగా లెటర్ ఇచ్చేస్తే ఆ డబ్బులు 5 సంవత్సరాల పాటు మీరు తీయకుండా, ₹1 కూడా తీయకుండా ఉన్నట్టయితే మీకు ఎంత వస్తుంది ఆదాయం అంటే 98,016 రూపాయలు 5 ఏళ్ల తర్వాత అదనంగా వచ్చి చేరతాయి. అంటే మీరు కట్టినటువంటి 2,25,000 రూపాయలు ప్లస్ ఈ 98,016 రూపాయలు మొత్తం కలుపుకుంటే మీకు 3,23,000 చేరుతుంది. మీరు వేసుకున్న డబ్బులు 2,25,000 అయితే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి వచ్చేది 3,23,000 వస్తుంది. చాలా అద్భుతమైన పథకం ఇది. 7.5% వడ్డీ. ఏ బ్యాంకుల్లోనూ ఈ వడ్డీ ఇవ్వరు. పోస్ట్ ఆఫీసులో మాత్రమే ఈ వడ్డీ దొరుకుతుంది. ఈ డిపాజిట్ పథకంలో ఇది ఎక్కువ దొరికే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీసులో ఈ పథకంలో చేరిన వాళ్ళకి మంచి లాభం ఉంది. 2.2 అంటే 2,25,000 కట్టాలా, ఇంకెక్కువ కట్టుకోవాలంటే మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. మీకు ఒక ఉదాహరణగా అర్థం కావడానికి 2,25,000 కడితే మీకు ఎంత వస్తుందో చూపించాం. మీరు 10 లక్షలు కట్టుకోవచ్చు, ఇంకెక్కువ కూడా కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అదేమిటో వివరంగా మనం చూద్దాం. ముఖ్యంగా 7.5% వడ్డీయే కాకుండా దాన్ని చక్రవడ్డీ కూడా కడతారు. కాబట్టి వడ్డీ చక్రవడ్డీ రెండు కలిపినప్పుడు మీకు అదనంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 2.20 లక్షల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ యొక్క ముఖ్యమైన వివరాలు ఏంటంటే ఈ పథకం ఏమిటి? 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకం అంటారు. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పథకం అంటే పిఓటిడి. పోస్ట్ ఆఫీస్ మీకు టర్మ్ డిపాజిట్ అని, టైం డిపాజిట్ అని పిలుస్తారు. దీన్ని పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అని పిఓటిడి అని పిలుస్తారు. రెండోది పెట్టుబడి మొత్తం ఎంత? 2,25,000 రూపాయలు. మూడోది వడ్డీ రేటు సంవత్సరానికి 7.5%. త్రైమాసికంగా చక్రవడ్డీ రేపిస్తారు. 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ కడతారు. అంటే వడ్డీ మీద మళ్ళీ వడ్డీ కట్టేదాన్ని చక్రవడ్డీ అంటారు. సపోజ్ ₹100కి ₹7.50 ఒక్క సంవత్సరానికి మీకు జమ అయింది. మీకు 3 నెలల్లో ఎంత అవుతుందో లెక్కేసుకుని 3 నెలల తర్వాత దాని మీద కూడా మళ్ళీ 7.25% మీకు లెక్క కడతారు. వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీకి లెక్క కడితే దాన్ని చక్రవడ్డీ అంటారు. ఆ చక్రవడ్డీ కూడా దీంట్లో అవకాశం ఉంది. అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు. ఇక పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. దీని మొత్తం టర్మ్ డిపాజిట్ టైము 5 సంవత్సరాలు ఉంటుంది. వడ్డీ ఎంత వస్తుంది మీకు? 5 సంవత్సరాల తర్వాత 2,25,000 మీరు డిపాజిట్ చేస్తే 98,016 రూపాయలు మీకు వస్తుంది వడ్డీ. ఇది 5 ఏళ్ల తర్వాత. మొత్తం మెచ్యూరిటీ వాల్యూ మీరు వేసిన 2,25,000 మీకు అదనంగా వచ్చిన 98,016 రూపాయలు కనుక్కుంటే 3,23,016 రూపాయలు మొత్తం మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి 5 ఏళ్ల తర్వాత. భారత ప్రభుత్వం హామీ ఉన్నందున అత్యంత సురక్షితమైంది. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, బ్యాంకులైనా సురక్షితం కావు కానీ పోస్ట్ ఆఫీసులు సురక్షితం. మీకు ఎన్నోసార్లు మేము చెప్పున్నాం. మీకు బ్యాంకుల్లో మీరు 5 లక్షల కన్నా మించి ఎంత డబ్బు పెట్టినా, 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టినా, లేక అంతకన్నా ఎక్కువ పెట్టినా, మీకు మాత్రం ఒకవేళ ఆ బ్యాంక్ ఏదైనా నష్టపడ్డా, ఏదో ఒక కారణం వల్ల బ్యాంకును తీసేయాల్సిన పరిస్థితి పడితే మీ చేతికి 5 లక్షలు వస్తాయి తప్ప అంతకన్నా మించి ₹1 రాదు. కానీ పోస్ట్ ఆఫీసులో మీరు ఎన్ని కోట్లు పెట్టినా ₹1 కూడా ఎక్కడికి పోకుండా మీ డబ్బు మొత్తం మీకు భద్రంగా చేతికి వస్తుంది. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వం చేత మీకు హామీ ఇవ్వబడింది. పూర్తిగా మీకు గ్యారెంటీ ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ₹1 లేకుండా ప్రతి రూపాయి మీ చేతికి వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి బ్యాంకుల కన్నా సురక్షితమైనవి పోస్ట్ ఆఫీస్ అనే విషయం మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఇక పన్ను సంగతి తీసుకుంటే ఒక ఆర్థిక సంవత్సరం లోపల 40,000 సీనియర్ సిటిజన్కి అయితే 50,000 దాటితే దీని మీద వడ్డీ లెక్కించబడుతుంది. అంటే మామూలు మనుషులకి, సీనియర్ సిటిజన్స్ కాకుండా ఉన్న వాళ్ళకైతే 40,000 రూపాయల వరకు మీకు ₹1 దీని మీద ట్యాక్స్ పడదు.
అలాగే సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 రూపాయల దాకా మీకు ట్యాక్స్ పడదు. అంతకన్నా మించి ఒకవేళ మీకు డబ్బులు వచ్చినట్టయితే దాని మీద ఎంతైతే అదనంగా వస్తుందో దానికి మాత్రం మీకు ట్యాక్స్ పడే అవకాశాలు ఉన్నాయి. సో పన్ను అనేటువంటిది మీకు ఇందాక చెప్పినట్టుగా సంపాదించిన వడ్డీ మీద ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది. అంటే మీకు అసలు డబ్బు మీద కాదు, వచ్చిన వడ్డీ మీద. అంటే 40,000 కన్నా వడ్డీ ఎక్కువ వచ్చిందా, 50,000 కన్నా ఎక్కువ వచ్చిందా, అంటే సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000, మామూలు వాళ్ళకైతే 40,000, ఇంతకన్నా అదనంగా మీకు వడ్డీ రూపంలో వచ్చినట్టయితే వస్తుంది. ఎట్లాగంటే మనం చూస్తున్న ప్రకారం 98,016 రూపాయలు వచ్చింది కాబట్టి సీనియర్ సిటిజన్కి అయితే 40,000 చిల్లర మీద పడుతుంది. అలాగే ఒకవేళ మామూలు సీనియర్ సిటిజన్ కాని వాళ్ళకైతే 50,000 చిల్లర మీద మీకు స్లాబ్ దాని ప్రకారంగా ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారంగా మీకు వడ్డీ పడే అవకాశం, దాని మీద ట్యాక్స్ పడే అవకాశం ఉంది. ప్రయోజనాలు ఏంటి? 5 సంవత్సరాల కాల పరిమితి లోపు ఉన్న డిపాజిట్లు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. అయితే దీంట్లో మీకున్న ఒక లాభం ఏమిటంటే 5 ఏళ్ల లోపల ఉండే టర్మ్ డిపాజిట్ మీరు పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీరు ఎగ్జంప్షన్ పొందే అవకాశం ఉంది. 5 ఏళ్లు దాటినవి అయితే మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. 5 ఏళ్ల లోపల వరకు అయితే ట్యాక్స్ లేకుండా మీకు ఎగ్జంప్షన్ పొందే అవకాశం మీకు ఉంది. లిక్విడిటీ ఈ మొత్తం 5 సంవత్సరాల పాటు లాక్ చేయబడి ఉంటుంది. అయితే గడువుకు ముందే ఉపయోగించుకోవడానికి నియమాలు వర్తిస్తాయి. ఇది 5 సంవత్సరాలు లాక్ చేసేస్తారు. కాదు నాకు పెళ్ళుంది, మా అమ్మాయి పెళ్ళుంది, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేదో అవసరం వచ్చింది, అప్పు తీర్చాలి, నేను 5 ఏళ్ళు ఉంచలేను, 2 ఏళ్లకో 3 ఏళ్లకో నేను తీసేస్తానంటే కూడా కొన్ని నిబంధనల ప్రకారంగా కొంత డబ్బు కట్ చేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తారు. అంటే మీకు రావాల్సినంత వడ్డీ రాదు, ఆ వడ్డీలో కొంత పోతుంది, అసలు డబ్బు వస్తుంది, కొంచెం వడ్డీ వస్తుంది. ఆ రకంగా మీరు దీన్ని క్లోజ్ చేసుకోవడానికి కూడా మధ్యలో 5 ఏళ్ల లోపల కూడా క్లోజ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ బ్యాంకులతో పోల్చినట్టయితే ఈ డిపాజిట్ పథకం చాలా గొప్పది. దీనివల్ల ఎక్కువ లాభం వస్తుంది. మధ్యతరగతి వాళ్ళకు ముఖ్యంగా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2,25,000కే ఇది పరిమితం కాదు, ఇంకా మీరు పెంచుకోవచ్చు, ఎంతైనా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు కలిపి అయితే ఇంకా ఎక్కువ వేసుకునే అవకాశం ఉంటుంది. జాయింట్ అకౌంట్ పెట్టుకుంటే ఒకరికైతే కొంతవరకు మాత్రం పరిమితి ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ పోస్ట్ ఆఫీస్ పథకం సీనియర్ సిటిజన్స్ కి మిగిలిన వాళ్ళకు కూడా ఒక వరమని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.